ఆరుగురు అండి. అవును, ఆరుగురు అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాబాబాయ్ అరబాబాయ్ మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా? ఎవరికి? జయశంకర్ కృష్ణ గారికను మీకు వయసులో పెద్దగా ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవునండి, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడా అండి. అంతే. బాబాయ్ గారు ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు. మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారండి ఎక్సెప్ట్ మోనోబెట్ కెమెరామెన్. ఆయన కూడా పెద్ద తెలియదు. సాయికృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హరబాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబాయ్ తెలియదు, రాంక్ష బాబాయ్ తెలియదు అప్పుడు ఫస్ట్లో, జయశం బాబాయ్ తెలియదు, ఉట్టి హరబాబాయ్ బాలబాబాయ్ వీళ్ళిద్దరు తెలుసు. వరకు తెలుసు, ఎక్కువగా తెలియదు. ఈ జనరేషన్ వరకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్. బాలబాబాయ్ అంటే మీకు తెలిసిందే, ఆయన గురించి చెప్పగల చరిత్ర. సో బాలకృష్ణ గారి ఇది వచ్చింది కాబట్టి ఆయన కొంతకాలం క్రితం చూసుకుంటే ఇంక బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక నా టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే? ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన. తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ, ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి. మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే నెంబర్ 1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి. 3 o'clock పూజ చేసి, తాతయ్య గారు టైప్ అండి, ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైం భోజనం చేయడం, పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు, ఇంట్లో అయితే ఇంట్లో ట్రెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 pack అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగపతి బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం. అవును, బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? జీన్స్లో ఉందండి. తాతగారి నుంచి వచ్చింది. హైపర్ యాక్టివ్, వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాతగారిలాగే. వర్క్ ఆల్కోహాలిక్, ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్టప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు, హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. అది తాతగారు జీన్స్ వచ్చింది. చూస్తుంటే తాతగారు కూడా 60s, 50s, late 50s వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. కొంచెం రాజకీయాలు రావాలనుకునే తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్, మంచి టేస్ట్ ఉంది దానికి, మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నాను అనుకోండి, షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చక్కగా కలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకొని కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను, అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘలి ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అంటే అంత పెద్ద లెంత్. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటే ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు. మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రాక్షస థియేటర్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ హిందీ సినిమాలు థియేటర్, అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. సో మాది హిందీ మెయిన్ థియేటర్ 35 ఉంది మా బాబాయ్ థియేటర్, సాయికృష్ణ గారిది. గ్లిటరైట్ అంటారు ఇప్పుడు, రామకృష్ణ గ్లిటరైట్. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు గారు ఆడేది.
సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాబాబాయ్ థియేటర్లో వాళ్ళ పైసా వసూల్లో ఉంది. గల్లీ రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్, రణ్ధీర్ కపూర్ అన్నీ చూసేవారండి. సో నేను చూసినప్పుడు ఆ డైలాగు నేను షాకే. నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చెప్పడం వేరు, తెలుగు డైలాగ్ చూశాను, హిందీ డైలాగ్ చిన్న చిన్న చూశాను, కానీ అంత పెద్ద లెంత్ డైలాగు చూసినప్పుడు షో నేను షాకే. హిందీ డైలాగ్ ఎంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేశారు బా అనుకున్నాను. అది చూసి షాక్ అయ్యాను. మామూలు టాలెంట్ కదా బాబు ఇది. అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది బాబాయ్కి, చాలా పెద్ద మెమరీ పవర్ ఉంది. అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో. ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంత్ డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం, షివరింగ్ వచ్చేస్తాం. అవును, చాలా మంది హీరోస్ కి భయపడతారు. ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు, ఇంత లెంత్ తగ్గించమంటారు. కానీ బాబాయ్ అలా కాదండి, ఇంకా రెడీ అంటారు, చించవతలు పెడేస్తారండి. దట్ ఈస్ ఎన్బికే. సో ఆయన మీద రూమర్స్ వస్తూ ఉంటే మీకేమనిపిస్తుంటుంది? మనం లేటెస్ట్గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఎలిగేషన్ చేసింది కదా. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు. అవును, ఆయన అలా చేయరండి అసలు. ఆయనకి ఈ మరీ అలా వల్గర్ బిహేవ్ చేయడం అలవా ఇది లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును, ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్ లో ఎవరికి హ్యాట్రిక్ హిట్స్ లేవు. ఈయనకే ఎవరు హీరోస్ అంత దానంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు. ఒకసారి నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నామో, కానీ ఇలా వల్గర్గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదు. అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉండే మీ బాబాయ్ ఈ హీరోయిన్ అనేది చిచ్చి అసలు మనకి అది లేదు. అది అయితే విన్నా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు, కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు. ఇప్పుడు మీరు చూసుంటారు, అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. అప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్గా ఉండే, ఏమొచ్చినా కానీ ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్, బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసరిలో ఒక డైలాగ్ పెట్టారండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనావ్ బేటీకు షేర్ అని. ఒకసారి మన ఫంక్షన్లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే, ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు. లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు, మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు. షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెనక నుంచి అది బయటపడాలి, అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే అండి. బాబాయ్ మనసుతో ఏంటంటే చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేం దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. తప్పైపోయినా నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం, స్టేజెస్ ఎంత పుట్ట ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కలాగే అంటే తాత్కర్ అంతే. నేను తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీస్ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కర్ తెలియకుండా జర్నీ తప్పైంది, ఆయన ప్రమేయం లేకుండా. అలా బాలవేకరా తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి, అది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి. అండ్ రావాలండి, ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉన్నారు, ఇప్పుడు అవును టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళల నుంచి. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్, ఇది ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమన్నంటే ఈ మహిళల దగ్గర వచ్చి ఎస్ అంటే ఎలా అయిందండి, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను. ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం,
ఉమ్, ఆ, నువ్వు నా రూమ్లోకి రా, ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా. కొంత అవునవును. మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు. అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్లే. అదే 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 తప్పండి. ఇది నేను నో, ఇది రాంగ్. అది ఇలాంటి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి, ముఖ్యంగా మహిళలు. వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. ఆ చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఎవరైతే ఇలాంటి ఎదవేషాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్స్ బయట పెట్టాలంట. బయట పెట్టాలి. మీకు మీ మీడియా ఛానల్ ఉంది, దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్, త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళ పరువు తీయండి, బజార్కి తెచ్చండి. అప్పుడే వాళ్ళు భయపడతారు. మీరు కానీ ముందొచ్చి వెనక్కి తిరిగి పడితే ఇలాంటివి జరగవు. అండ్ మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు. ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా, బటన్ కెమెరాస్ వచ్చినాయి, తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది. వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్స్, కాబోయే హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మన అంటే ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అవి మన ఇండస్ట్రీలో? అంటే ఇంట్లో అండి కాస్టింగ్ వచ్చి మధ్య నేను వింటున్నాను. ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది చూసి ఉండేది విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా. ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఏదో గోల్, ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హ్యారేస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అది. సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా, కమిట్మెంట్ ఆఫర్ అని కుదరు. అలా ఏమంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరఫున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మార్చుకోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనం ఇచ్చేయాలి వాళ్ళని. అలా ఆ విధంగా చూడకండి. మీ సొంత సిస్టర్స్, బ్రదర్స్, వదిలిలాగో ఏదో మనం చూడండి. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హారస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు. సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది ఆయన బయటికి రావటం అనేది 52 రోజుల తర్వాత, జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో, అంటే జ్యుడిషియల్ విచారణలో, కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయని నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫస్ట్ అది ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేవారు. 95 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే మన హెరిటేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెరిటేజ్లో పడేసి హెరిటేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెరిటేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి. ఎందుకంటే లీగల్గా మాయ చేస్తున్నారు బిజినెస్ అయితే స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి, ఇట్ టేక్ సమ్ డికేట్స్ చేసి పడితే అలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెరిటేజ్ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపండి ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎంత కష్టపడటం. అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1000-2000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు. దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. నిజంగా
కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసి ఆ మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మడిగా చేస్తారండి, మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 95లోనే. సో ఆయనకి అది లేదు, ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి అసలు. మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మాయ అని చెప్పట్లేదు, అది జనంగా తెలుసు. 95 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారో అన్నీ మీకు అందరికి జనం అందరికి తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి. ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి, దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఈ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ అక్కడ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం అంటే ఫైల్ గిప్పటాలు ఉండవు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు అది. ఇంకా ట్యాంపర్ ఇదండి ప్రూఫ్స్, అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్లు పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36 నిందితుడు 37 ఇది అనుకుంటండి, దాని కింద అక్యూస్డ్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకలేదు. వితౌట్ గవర్నర్, వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ దే అరెస్ట్ హిమ్? ఏదో మాజీ ముఖ్యమంత్రి లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. అండ్ వాళ్ళకి తెలుసు ఇక్కడేం కరప్షన్ జరలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు ఆ విషయంలో. ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికించాలని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను. ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జి అడిగితే మళ్ళీ ఒకసారి జడ్జి చెప్తే 358 అన్నారు. మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్ల స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి. అంటే రూపాయికి స్కామ్ చేసినా స్కామే. నేను ఆ డబ్బులు గురించట్లేదు, కానీ కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు మాయ ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ అంటే 27 కోట్ల స్కాము? మామూలు కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా హిట్ వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారండి. రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు 40-50-25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి. ఈ 27 కోట్లకి ఎందుకండి స్కాము? మాయ అంత పెద్ద ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్, అంత పేరు పెకెత్తులోనే ఎందుకు ఈ 27 కోట్ల కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000 20,000 చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి. ఏదో బురద చల్లాలి, ఆయన నాశనం చేయాలి. ఇంకోటంటే వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి. లోకేష్ని గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరినీ వేసేస్తే జైల్లో లీడర్స్ ఉండరు, బాలకృష్ణ ఒకరే మిగిలిపోతారు, ఒక సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అది వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం అరెస్ట్. దీనికి నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచి ఆయన బయటకు వచ్చారు. అదండి. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రెడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు. వెరీ గుడ్ మాయ. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందండి, జనం పోరాటం అంటే జనం చేతిలో ఉందన్నారు. అంటే జనం గెలిపిస్తారని నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు. పొత్తు కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటా. అవును, పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుందని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళకి కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది.
కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం, ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు, ఆయన ముందుకు వస్తున్నారు. అండి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షేమ దృష్టిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ మా ఆయన ఉన్నారు, బాలబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, వీరు ముగ్గురు చాలు. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు, సీనియర్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్, చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళండి ఎర్రమనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్, బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు, బాలబాబు, లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమన్నా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో క్రియాశీలంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను అది పరిజ్ఞానం ఉంది. బాలబాబు, లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అద్దరు కొడుతున్నాడు. మంచిగా రఫ్గా గడ్డ పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశాడు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని ఇక్కడ రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు, ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా? గ్యారెంటీ ఆ పదవికి. ఆయన ఇప్పుడే కదండి, నగదు బదిలీ పథకం ఆయన అదులోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అతనే ఆలోచనతో మళ్ళీ మా ఐడియా ఇచ్చలేదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ పథకం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది. ఇది లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు. ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలా, ఆమె కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి.
సో తన కర్తవ్యం నెరవేర్చడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. సో ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా, అంటే దాన్ని ఎలా తీసుకుంది అసలు? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా? మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా? అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి. అవునండి. అంటే కుటుంబం మామూలుగా మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటామండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి అప్పుడు కలుస్తూ ఉంటాం. చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. ఓకే. అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి. తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయటం అనేది అందరు షాక్ అయ్యారు. అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి. అసలు మనకి అంటే ఎప్పుడు అలవాట్లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చేపించడం, మర్డర్లు చేపించడం, బాంబులు, ఇవన్నీ జైలు, కోర్టులు, మా ఫ్యామిలీకి అది అలవాట్లేదండి. మీరు చూస్తుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము. ఆ వాతావరణం అలవాట్లేదు. ఓకే. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు. జైలుకి వెళ్ళటం, రావటం, బెయిల్ మీద రావటం, ఇవన్నీ అలవాటు. మాకు అలవాట్లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి మా ఏంటి జైల్లో ఉంటాం ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి. ఎస్, కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి టీఆర్లో జైలు పడండి, ఇక్కడ కాదు. టీఆర్లో జైలు పడినా ఎవరే అనుకోరు. కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామంటే మేము ధైర్యంగా ఉన్నాం. రాజమండ్రికి వెళ్ళాము. నేనే వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని. విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th. ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను. బెయిల్ వస్తుంది అనుకున్నా, రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి సపోర్ట్గా ఉన్నారండి. మేమంతా ఉన్నాం. నేను కూడా చెప్పాను మా అత్తకి, భువనేశ్వరికి, మేమంతా ఉన్నాం అత్త, అండగా ఉన్నాం. ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ముందుకు వస్తాను అత్తాను కానీ చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దే ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐఎమ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా. ధైర్యంగా ఉన్నారండి. అత్త బాబు మా ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఉంటుంది కదండి ఎమోషనల్ అప్సెట్. అంతే కదా, జీవిత సహచరుడు కదా, బాధ ఉంటుంది కదండి, కోపం, బాధ, అది బాగా కనిపించింది. సో ఎస్, నా వరకు అయితే నేను సాధ్యమైనంత వరకు నా సపోర్ట్ ఇచ్చాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఎస్, న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు క్రైసిస్ అంతా అయిపోయిందని అనుకుంటున్నారా? అంటే ఇది ఈ బెయిల్ అనేది తాత్కాలికమే అని చెప్పేసి అంటున్నారు కదా అవతల పార్టీ వాళ్ళు. సో మీరేమనుకుంటారు? మీకున్న నమ్మకం ఏంటి? ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళరు అంటే మళ్ళీ ఆ బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇట్లాంటిది ఏదన్నా ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అంటే న్యాయం అండి, అది జడ్జి చేతిలో ఉంది. న్యాయంగా ఉంటే మా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో కేసులో ఏం లేదు అసలు. నిజంగా అవినీతి ఉంటే ఇప్పుడు బెయిల్ వచ్చేది కదండి, జైల్లోనే ఉండేవారు. మన కోర్టు గారు ఇచ్చిన తీర్పు ఏమీ లేదు ఇందులో. ఎస్, కరెక్టే. మీరు చూసుకుంటే ఆధారాలు ఏమీ సమర్పించలేకపోయారు. ఏంటి ఆధారాలు అంటే ఏం చేయలేదు కదా. ఆధారాలు ఉంటాయండి, జనరల్గా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి. ఆధార్ చూపించంటే ఆధార్ లేవు కాబట్టి అంటే చేయలేదు కాబట్టి. ఆయన చేయలేనప్పుడు ఎలా పెడతారని జైల్లో? ఇప్పుడు మీరున్నారు, నేను తప్పు చేస్తాను కానీ పెట్టారు కదా, అదే కదా. అది అన్యాయంగా, అదే అక్రమంగా అరెస్ట్ చేశారండి. ఏదో అరెస్ట్ చేసి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉందండి. ఫస్ట్ ఇప్పుడు మధ్య కరప్షన్ కేసెస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, కరప్షన్ చేసాం అనుకోండి, ముందే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఎస్, ఈ అకౌంట్లోంచి ఈ అకౌంట్లో ఎంత డబ్బులు వెళ్ళింది, ఈ అకౌంట్ నుంచి ఈ వ్యక్తికి అకౌంట్కి వెళ్ళింది, ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంతకాలు ఉండాలి ఫైల్ మీద. ఈ ముందు ఐఏఎస్ ఆఫీసర్స్ పిలవాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, దాని ప్రూవ్ చేయాలి. ఆ జరిగేది వాళ్ళ ద్వారా. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆయన ఏం చేయకుండా ఇంక తీసుకెళ్ళి వచ్చి నేను అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, తీసుకెళ్ళి జైలు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్ కోసం అండి. ఇక్కడ యూత్కి జాబ్స్ రావాలి. మీరు ఇప్పుడు చూడండి, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ అన్ని తెలంగాణలో ఎన్ని లక్షల జాబ్స్ అండి. చూడండి
ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో. ఆంధ్ర గారు మీరు అక్కడ రోడ్స్, దాంతో అక్కడ ద్వీపం పథకం, ద్వారకా రైతు బజార్లు కూడా స్టార్ట్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో. హైవేస్ చూడండి మీరు ఎంత చక్కగా డెవలప్ చేశారు. సో అలా ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు బాగా వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. అది గుజరాత్లో మోడీ అక్కడ స్టార్ట్ చేస్తే ఆయన అక్కడ చూసుకుని తెలుసుకుని ఆ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ మోడల్ మన వాళ్ళు అక్కడ పంపించి స్టడీ చేసిన తర్వాత ఇక్కడ మాయ చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారండి. అప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ లీగల్గా ఫండ్స్ రిలీజ్ చేయటం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి మొత్తం అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. ఎవరే అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఏదో రాజకీయం ఏదో బురద చల్లాలి, నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇలా అరెస్ట్ చేయటం చేశారు తప్ప ఫర్దర్గా అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉండదంట. న్యాయం ప్రకారం అయితే ఆయన జైలు వెళ్ళకూడదు అంతే. ఎస్, నిజంగా న్యాయం బతుకుంటే ఆయన అరెస్ట్ చేయకూడదు. ఈ దొంగ మేనేజ్మెంట్కు వ్యవస్థలు మేనేజ్ చేసి అని చేస్తే నేను అది దేవుడే చూసుకోవాలి.